Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear students, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇమ్మీడియట్లీ. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఛానల్కి ఏ కొత్త కంటెంట్ యాడ్ చేసినా ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మోరోవర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. సో నిన్నటి నుండి అంటే లాస్ట్ వీడియో నుండి నేను ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. త్వరలో ప్రీవియస్ ఏపీ డిఎస్సికి సంబంధించిన వెయిటేజ్, ఇప్పుడు జరగబోయే ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వెయిటేజ్ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దానికి సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంది. చూడండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ డిఎస్సి నుంచి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 2014లో అడిగిన క్వశ్చన్. చూడండి, cos 12 degrees plus cos 84 degrees plus cos 132 degrees plus cos 156 degrees. చూడండి, మనకు పేపరు నవరసాలు కలిపినట్టుగా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్ చేసేటట్టు, కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోగలిగేటట్లు, కొన్ని క్వశ్చన్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో దొరికేటట్టుగా ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ ఏ అంచనాలకు అందకుండా కూడా ఉంటుంది. అలాంటి క్వశ్చన్ ఇది. చూడండి, కాస్ 12 degrees అన్నోన్ వాల్యూ, కాస్ 84 degrees తెలియని విలువ, 132 degrees కన్వర్ట్ చేసిన తెలియని విలువ. ఎందుకంటే 90 పైన ఇది 42 degrees ఉంటుంది, ఇది 90 పైన 66 degrees ఉంటుంది. 66 degrees విలువ కూడా మనకు తెలియదు. ఇలాంటప్పుడు మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేయలేము, అలాగని ఏదైనా సబ్స్టిట్యూషన్ కూడా ఇవ్వలేము. సో ఇలాంటి సందర్భంలో అందుకే నేను ప్రతిసారి కూడా మెన్షన్ చేసేది, మనము స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయడానికంటే ముందు కాన్సెప్చువల్గా తరోగా ఉండాలి. వన్స్ కాన్సెప్చువల్గా తరోగా ఉంటే షార్ట్ కట్ మెథడ్స్, సబ్స్టిట్యూషనల్ మెథడ్స్, ఆప్షన్ వెరిఫికేషన్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మీరు కాన్సెప్ట్ అనే బేస్ లేకుండా ఈ 4 అంశాల మీద గ్రిప్ రావాలి అంటే కత్తి లేకుండా యుద్ధం చేసినట్టే అవుతుంది. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కాన్సెప్చువల్గా తరోగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్ షార్ట్ కట్కి, సబ్స్టిట్యూషన్కి, లాజిక్కి, ఈజీ ఫార్ములాకి దొరకకపోతే మనము వెనకాల దాని ప్రొసీజర్లో చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వాడబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే కాస్ సి ప్లస్ కాస్ డి ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములా. కాస్ సి ప్లస్ కాస్ డి వచ్చేసి 2 cos c ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఇదండి కాస్ సి ప్లస్ కాస్ డి. బట్ కాస్ సి ప్లస్ కాస్ డి ఎక్కడ యూజ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. ఈ రెండిటికి యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది, ఈ రెండిటికి యూజ్ చేసి ఈ రెండిటికి యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది, ఈ రెండిటికి యూజ్ చేసిన ఆన్సర్ వస్తుందండి. కాబట్టి మనం కాస్ సి ప్లస్ కాస్ డిని యూజ్ చేసేటప్పుడు ఒక్కసారి స్టెప్స్ తగ్గించుకోవడానికి ఈ యాంగిల్స్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. 12 degrees ప్లస్ 84 degrees 96 degrees, 96 degrees బై 2 48 degrees. మళ్ళీ అన్నోన్ యాంగిల్ వస్తుంది, మళ్ళీ ఇంకొకసారి కాస్ సి ప్లస్ కాస్ డి యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకని 12 degreesని 132 degreesతో మ్యాచింగ్ చేయడం వల్ల 12 degrees ప్లస్ 132 degrees 144 degrees బై 2 చేస్తే 144 బై 2 72 degrees నోన్ వాల్యూ వస్తుంది. అలాగే 84 ప్లస్ 156 కూడా ఏమవుతుందండి, 240 బై 2 అంటే 120 degrees వస్తుంది. సో ఈ రెండిటికి కాస్ సి ప్లస్ కాస్ డి యూజ్ చేస్తే 2 cos 12 degrees ప్లస్ 132 degrees బై 2 కాస్ 12 degrees మైనస్ 132 degrees బై 2 ప్లస్ ఈ 2 టర్మ్స్కి కాస్ సి ప్లస్ కాస్ డి యూజ్ చేస్తే 2 cos 84 degrees plus 156 degrees by 2 into cos 84 degrees minus
156 degrees by 2 అండి. ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ. 2 cos 144 by 2 72 degrees into cos minus 120 by 2 minus 60 degrees. Cos of minus 60 degrees కూడా cos 60 degrees. 2 cos 156 plus 84 240 by 2 అంటే 120 degrees into cos 84 minus 156 అంటే minus 72 by 2 అంటే minus 36 degrees. ఓకే చూడండి, ఇది √5 మైనస్ 1/4 అండి. cos 60 degrees అంటే 1/2 అండి. cos 120 degrees అంటే minus 1/2. 180 minus 60 కాబట్టి సెకండ్ క్వాడ్రంట్, అందులో minus 1/2 అవుతుంది. cos 36 degrees అంటే √5 plus 1/4 అవుతుంది. రైట్, చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. ఏం జరుగుతుంది? ఎల్సిఎం ఏమో 4 అవుతుంది. √5 minus 1 minus √5 minus 1 √5 minus 1 minus √5 minus 1 by 4 అవుతుంది. -2/4 అంటే -1/2 ఆన్సర్ అవుతుంది. అది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఎలాంటి లాజిక్ ఉపయోగించే అవకాశం లేదు. జస్ట్ యాంగిల్స్ కంపోజిషన్ ఒక ఐడియా ప్రకారం వాడుకునే అవకాశం తప్ప ఇంకే అవకాశము లేదు. చూడండి, రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ log 3 base 10 is equals to a, log 2 base 10 is equals to b, then log 6 base 5 is equals to. సో ఇది లాగరిథమ్స్ రిలేటెడ్ ప్రాబ్లం అండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 2014లో అడిగిన క్వశ్చన్ ఇది. గివెన్ క్వశ్చన్లో log 3 base 10 వాల్యూస్, log 2 base 10 వాల్యూస్ మాత్రమే ఇచ్చి log 6 base 5 వాల్యూ అడుగుతున్నాడు. కాబట్టి log 6 base 5ని ఫస్ట్ log 6 base 10 by log 5 base 10 లాగా మార్చుకుందాం. ఎందుకంటే బేస్ 10 ఉంటే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. log 6 base 10 లేదు మన దగ్గర. దీనిని log 3 into 2 base 10 రాయొచ్చు. దీన్ని డినామినేటర్లో log 10/2 base 10 అని రాయొచ్చు. చూడండి, log mn base a అంటే log 3 base 10 ప్లస్ log 2 base 10. ఇది బేసిక్ ఫార్ములానే. ఇక్కడైతే log 10 base 10 మైనస్ log 2 base 10 log m/n అండి. రైట్, ఇది a ప్లస్ b. ఇక్కడేమో log 10 base 10 1 అవుతుంది. 1 మైనస్ log 2 base 10 అంటే b. ఎక్కడుందండి ఆన్సర్? ఆప్షన్ డిలో కనిపించింది మనకు. సింపుల్ క్వశ్చనే. మనము దీనిని చేయడానికి హింట్ ఎక్కడుంది అంటే బేస్ 10 ఇవ్వడంలోనే ఉంది. log 6 base 5 log a base bని log a by log b రాయొచ్చు. ఇక్కడ log a base 10 by log b base 10 కూడా రాయొచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఉపయోగించాం. రైట్, నెక్స్ట్. ఇఫ్ a delta b is equals to a union b, then which of the following is correct? a delta b is equals to a union b అయితే ఈ క్రింది వాటిలో ఏది నిజము? a delta b అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అండి, సౌష్ఠవ భేదం. సౌష్ఠవ భేదానికి మనకు ఉన్న ఫార్ములా లేదా నిర్వచనమే ఇదండి. దీనిని ఇలా కూడా రాయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. లేదా మీకు ఇంకెక్కడైనా అవసరం వస్తుందని చెప్తున్నాను ఇవన్నీ, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని కూడా రాయొచ్చు. రైట్, ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ ఏ డెల్టా బి ప్లేస్లో ఇది రాసుకుందాం. ఏ డెల్టా బి ప్లేస్లో ఇది రాసుకుంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ డెల్టా బి ప్లేస్లో రాశాను, ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏ యూనియన్ బి అండి. దేర్ ఫోర్
ఏ ఇంటర్సెక్షన్ బి అక్కడ తీసుకెళ్తే ఏ యూనియన్ బి మైనస్ ఏ యూనియన్ బి విచ్ ఈస్ అన్ ఎంప్టీ సెట్. రెండు సమాన సమితుల భేదం కదండి, కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్టీ సెట్ అని చెప్పొచ్చు. సింపుల్. ఏ డెల్టా బి విలువ ఇది అవ్వాలి అంటే ఇంతే అవ్వాలి అని చెప్పాడు, కానీ ఏ డెల్టా బికి ఉన్న ఫార్ములా ఇది. ఇది ఇంతే అవ్వాలి అంటే ఇది శూన్య సమితి అవ్వాలి కదండి, ఇది ఎంప్టీ సెట్ అవ్వాలి కదండి. డెడ్ ఈజీగా ఈ ఫార్ములా తెలిస్తే చాలు ఆన్సర్ చేయొచ్చు. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఇఫ్ సిఆర్ డినోట్స్ ఎన్సిఆర్ దెన్ C0 ప్లస్ C1/2 ప్లస్ C2/2 స్క్వేర్ ప్లస్ C3/2 క్యూబ్ ప్లస్ Cn/2 పవర్ n. రైట్. ఇలాంటి బైనామియల్ థీరం ప్రాబ్లమ్స్ డెడ్ ఈజీగా మనం వెరిఫై చేసుకోవచ్చండి. పుట్ n ఈజ్ ఈక్వల్స్ టు మన ఇష్టం అండి. n వాల్యూ 1 ఇస్తే క్వశ్చన్ ఎక్కడ ఆగిపోవాలి? క్వశ్చన్ చూడండి, లాస్ట్ టర్మ్ C1/2 పవర్ 1 అయ్యి ఉండాలి. లాస్ట్ టర్మ్ C1/2 పవర్ 1 అంటే క్వశ్చన్ ఎక్కడ ఆగాలో చూడండి, C0 ప్లస్ C1/2 పవర్ 1 ఇక్కడే వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పాం, సిఆర్ డినోట్స్ ఎన్సిఆర్ అన్నాం, n వాల్యూ 1 అన్నాం, అంటే C0 విలువ 1C0, C1 విలువ 1C1/2. ఎనీథింగ్ C0 1 అవుతుంది. 1C1 అంటే 1, 1 + 1/2 అంటే 3/2. ఆప్షన్స్లో కూడా n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇస్తే 3/2 పవర్ 1 ఇది 3/2 అవుతుంది, ఇది 2/3 అవుతుంది, మన ఆన్సర్ కాదు. n వాల్యూ 1 ఇస్తే ఇది 5/3 అవుతుంది, మన ఆన్సర్ కాదు. n వాల్యూ 1 ఇస్తే ఇది 3/5 అవుతుంది, మన ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ ఆప్షన్. సింపుల్. లేదంటే దీనిని కాన్సెప్చువల్గా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఒక్కసారి ఇచ్చిన ఈ క్వశ్చన్ని గమనించండి. C0 ప్లస్ C1 × 1/2 రాయొచ్చు, C2 × 1/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు, Cn × 1/2 హోల్ పవర్ n అని రాయొచ్చు. ఇది 1 ప్లస్ x హోల్ పవర్ n. C0 ప్లస్ C1x ప్లస్ C2x స్క్వేర్ ప్లస్ Cnx పవర్ n అంటే 1 + x హోల్ పవర్ n. మనం కాన్సెప్చువల్గా తరోగా ఉంటే 1 + 1/2 అంటే 3/2 హోల్ పవర్ n. డైరెక్ట్ ఆన్సర్ చూడండి, ఒక్కటే స్టెప్ ఆన్సర్. కాన్సెప్ట్ తెలిసి ఉంటే, ఏమీ తెలియకపోతే ఇలా కూడా చేయొచ్చు. బట్ ఇలా చేయాలన్నా సరే దీని వెనకాల మనకు ఆ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో కూడా తెలియాలి. దట్ కమ్స్ త్రూ ద కాన్సెప్ట్ ఓన్లీ. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది 2018లో అడిగిన క్వశ్చన్ అండి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ x³ + px² + qx + r. ఓకే, చూడండి, S1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, S1 అంటే -p/1, S2 అంటే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైం, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, దట్ ఈస్ q/1. S3 అంటే ఆల్ఫా బీటా గామా అగైన్ మైనస్ ఆర్. ఇవి S1, S2, S3లు అండి. కావలసిన క్వశ్చను సిగ్మా 1/α². వైల్ ఎక్స్పాండింగ్ దిస్ 1/α² ప్లస్ 1/β² ప్లస్ 1/γ². దీనిని ఎల్సిఎం తీస్తే β² γ² ప్లస్ γ² α² ప్లస్ α² β² బై α² β² γ². దీనిని కనుక్కోవడానికి మళ్ళీ అంటే a² ప్లస్ b² ప్లస్ c² లాగా ఉంది చూడండి. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే s² మైనస్ 2 టైమ్స్ ab bc ac. అంటే అందులో నుంచి ఆల్ఫా బీటా గామా కామన్ తీస్తే మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మిగులుతుంది. 2s1
S3 అవుతుంది, కింద S3 స్క్వేర్ అవుతుంది. S2 స్క్వేర్ అంటే Q స్క్వేర్ మైనస్ 2S1 S3 అంటే మైనస్ 2PR బై S3 స్క్వేర్ అంటే R స్క్వేర్. Q స్క్వేర్ మైనస్ 2PR బై R స్క్వేర్. సో ఇదండి ప్రొసీజర్. యాక్చువల్గా ఇక్కడ ఇది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ లాగా భావిస్తే A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ అంటే S2 స్క్వేర్ రాశాను. ఓకే, దాని అర్థం ఏంటంటే దీని విలువ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా బీటా గామా, బీటా గామా గామా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా ఆల్ఫా బీటా. దీంట్లో నుంచి మళ్ళీ ఆల్ఫా బీటా గామాని కామన్ తీస్తాయి. ఇది S2 స్క్వేర్, ఆల్ఫా బీటా గామా బయటకు వస్తే S3, లోపల ఒక S1 మిగిలిపోతుంది. అది నేను ఇక్కడ డైరెక్ట్ రాశాను. ఓకే, ఇలా చేయొచ్చు. లేదు ఇదంతా నాకు అవసరం లేదు అనుకుంటే ఇంకేం చేయొచ్చు చూడండి. ఆల్ఫా బీటా గామాలో ఈ సమీకరణం యొక్క మూలాలు అన్నాడు. పుట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, గామా ఈజ్ ఈక్వల్స్ టు 2 అండి. అప్పుడు ఈక్వేషన్ ఎలా చేంజ్ అవ్వాలి? x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. x మైనస్ 1 ఇంటూ ఇది x స్క్వేర్, x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అంటే x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x కదండి, ఆల్ఫా బీటా. సో x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్, x టర్మ్స్ 2x ప్లస్ 3x 5x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనిని దీంతో కంపేర్ చేసుకుంటే p వాల్యూ మైనస్ 4, q వాల్యూ 5, r వాల్యూ మైనస్ 2. రైట్, మన దగ్గర ఆల్రెడీ ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటండి? సిగ్మా 1 బై ఆల్ఫా స్క్వేర్ అంటే 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ ప్లస్ 1 బై గామా స్క్వేర్. 1 బై ఆల్ఫా స్క్వేర్ అంటే 1, 1 బై బీటా స్క్వేర్ అంటే 1, ఇది 1 బై 4 అంటే 4 ఇంటూ 2 8 ప్లస్ 1 9 బై 4 రావాలి మనకు ఆన్సర్. ఇప్పుడు అవే వాల్యూస్ ఆప్షన్స్లో ఇచ్చి 9 బై 4 ఎక్కడ ఉందో చెక్ చేసుకుందాం. క్యూ స్క్వేర్ అంటే 25 మైనస్ 2PR అంటే 2 ఇంటూ 4 8 ఇంటూ 2 16 బై R స్క్వేర్ అంటే 4 9 బై 4 వచ్చింది చూడండి. ఇది ఆన్సర్. రైట్, ఇంకెక్కడ వచ్చే ఛాన్స్ లేదు. PQR వాల్యూస్ రాస్తే ఇక్కడ డినామినేటరే ఛాన్స్ లేదు. పీ స్క్వేర్ అంటే 16 మైనస్ 2Q అంటే మైనస్ 10. రైట్, 16 మైనస్ 10 అంటే మైనస్ 6 బై 4, ఇది ఛాన్సే లేదు. పీ క్యూబ్ అంటే మైనస్ 64 కింద మైనస్ 5, ఇది ఛాన్సే లేదు. రైట్ ఆన్సర్. ఎలాంటి కాన్సెప్ట్ తెలియకపోయినా జస్ట్ ఆల్ఫా బీటా గామా మనకు నచ్చిన వాల్యూస్ తీసుకొని ఈక్వేషన్ తయారు చేసి దానితో కంపేర్ చేసి ఈ సిగ్మా 1 బై ఆల్ఫా స్క్వేర్ని ఎక్స్పాండ్ చేయడం తెలియాలి. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది 2018లో అడిగిన క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x పవర్ 7 అండ్ x పవర్ 8 ఇన్ ద ఎక్స్పాన్షన్ 2 ప్లస్ x బై 3 హోల్ టు ద పవర్ n ఆర్ ఈక్వల్, దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు. ఈ ద్విపద విస్తరణలో x పవర్ 7 యొక్క గుణకము మరియు x పవర్ 8 యొక్క గుణకములు రెండు సమానమైతే n విలువ ఎంత అంటున్నాడు. చూడండి, ద్విపద సిద్ధాంతము అనగానే ఫస్ట్ ఆ ద్విపద సిద్ధాంతం మొత్తమును డ్రైవ్ చేసేది ద్విపద విస్తరణలో ఉన్న జనరల్ టర్మ్, సాధారణ పదము. అంటే ఈ ద్విపద విస్తరణలో TR ప్లస్ 1ను గమనిస్తే దీని x ప్లస్ ఏ హోల్ పవర్ n తోటి కంపేర్ చేసుకుంటే NCR 2 పవర్ n మైనస్ r x బై 3 హోల్ టు ద పవర్ r. ఇందులో x ఉన్న పదాలు
ఎక్స్ లేని పదాలు సపరేట్ చేసుకుంటే ఎక్స్ పవర్ ఆర్. ఒక్కసారి గమనించండి, ఈ రౌండప్ చేసిందంతా కూడా ఎక్స్ పవర్ ఆర్ యొక్క గుణకము. మరేమన్నారు? ఎక్స్ పవర్ 7 గుణకము ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 8 గుణకము అన్నారు. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 7 ఈజ్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 8 అన్నారు. ఎక్స్ పవర్ 7 గుణకము రావాలి అంటే ఇందులో ఆర్ బదులుగా 7 రాసుకుంటే సరిపోతుంది. ఎన్సి 7 2 పవర్ n మైనస్ 7 బై 3 పవర్ 7 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎన్సి 8 2 పవర్ n మైనస్ 8 3 పవర్ 8. క్యాన్సిల్ చేస్తే ఒక 3 మిగిలిపోతుంది, క్యాన్సిల్ చేస్తే ఒక 2 మిగిలిపోతుంది. 3 into 2 6 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సి 8 బై ఎన్సి 7. ఇది ఎన్సిఆర్ బై ఎన్సిఆర్ మైనస్ 1 లాగా ఉంది. ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్. ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా చూడండి, ఎన్సిఆర్ బై ఎన్సిఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్. ఓకే, చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 48 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 7. దెర్ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 48 ప్లస్ 7 అంటే 55 ఆన్సర్ అండి. ఆ 55 థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ని గమనిస్తే మీకు ఒక విషయం అర్థం కావాలి. కొన్ని ప్రాబ్లమ్స్ చూడగానే ఆన్సర్ చేయొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ డెఫినేషన్స్ తరోగా ఉంటే, కాన్సెప్ట్స్ తరోగా ఉంటే చేయొచ్చు, కొన్ని సబ్స్టిట్యూషన్ మోడల్లో చేయొచ్చు, కొన్ని అయితే చచ్చినట్టుగా ప్రొసీజర్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. సో అన్నీ మిక్స్డ్గా ఉంటాయి. అంటే సార్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జామ్లో ఇచ్చిన టైంని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈచ్ క్వశ్చన్ నాట్ ఈవెన్ 1 minute ఉంటుంది. ప్రతి క్వశ్చన్ని 1 నిమిషం లోపలే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంత పెద్దగా చేస్తే ఎలాగా అంటారు. చూడండి, మీరు రాసే ఎగ్జామ్లో అన్నీ ఇలాంటి క్వశ్చన్సే ఉండవు. మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే కొన్ని క్వశ్చన్స్ లాజికల్గా చేసాం. ఇక్కడ కూడా ఇంతకుముందు క్వశ్చన్ సబ్స్టిట్యూషన్లో చేసాం. బైనామియల్ థియరం క్వశ్చన్ కూడా ఇంకొకటి కోఎఫిషియన్స్కి రిలేటెడ్ సబ్స్టిట్యూషన్లో చేసాం. ఓకే, కొన్ని చచ్చినట్టుగా ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. అందుకే అన్ని క్వశ్చన్స్ని కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి అంటే మన దగ్గర అన్ని ఆయుధాలు సిద్ధంగా ఉండాలి. అన్ని ఆయుధాలను తెచ్చిపెట్టగలిగే ఒకే ఒక ఆయుధం కాన్సెప్చువల్ ప్రిపరేషన్. అన్ని చిన్న చిన్న కాలువలన్నీ సముద్రంలో కలిసినట్టుగా చివరికి ఈ మెథడ్స్ అన్నీ కూడా ఎక్కడి నుండి ఉత్పన్నమవుతాయి అంటే కాన్సెప్ట్ నుండే ఉత్పన్నమవుతాయి. రైట్? సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుసుకుందాం. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ మీకోసం డైలీ అప్లోడ్ చేయబడుతుంది. డైలీ మార్నింగ్ 6 o'clock ఒక వీడియో రిలీజ్ చేయబడుతుంది. సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మనకి ఏపీడిఎస్సి కాన్సెప్ట్కి రిలేటెడ్ ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కావాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికే అందులో వెక్టర్ ఆల్జిబ్రాకి సంబంధించిన కోర్స్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. అది జస్ట్ 499 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఈ 499 రూపీస్తో పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా నెక్స్ట్ ఒక 15 days తర్వాత ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఫుల్ కోర్స్ రిలీజ్ చేయబడుతుంది. ఆ ఫుల్ కోర్స్ ప్రైస్లో ఇప్పుడు మీరు చేస్తున్న ఎవరైతే పే చేస్తారో ఆ 499 రూపీస్ అక్కడ డిడక్ట్ చేయబడుతుంది. ఫుల్ కోర్స్ లాంచ్ చేసిన తర్వాత పర్చేస్ చేసిన వాళ్ళు అక్కడ పెట్టిన అమౌంట్కే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు వెక్టర్ ఆల్జిబ్రా కోర్స్ ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళకి మాత్రము ఫుల్ కోర్సులో వాళ్ళు ఇప్పుడు పే చేస్తున్న అమౌంట్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో మరెందుకు ఆలస్యం, ఇప్పుడే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
ప్రిపేర్ కండి, కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.